హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చెప్పుకుందాము. ఎందుకంటే నేనైతే ఫాస్ట్గా మెయిన్ పాయింట్స్ టచ్ చేస్తానండి. ఎందుకంటే డ్రాగ్ అయిపోతుంది, మనకు వీడియో కూడా ఎవరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ చెప్తాను. సో నాకైతే తమ్నేల్లో పెట్టినట్టుగా సోనియా అది కంపునోరు దిగజారుడు మాటలు. సోనియా అయితే నాకు పెంట చేస్తుంది అనిపిస్తుంది. సో సీత అయితే కరెక్ట్ పాయింట్స్ అయితే మాట్లాడింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే తను వేసిన నామినేషన్స్ ప్రేరణకి వేసింది. సో నాకైతే అది కరెక్ట్గానే మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అదే ఏమంటామంటే ఆ డస్ట్బిన్ విషయమే డ్రాగ్ అవుతూ ఉంది. సో ఎందుకంటే ఇంకా ప్రేరణ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే తను ఏం చెప్తుందంటే అది ఫ్రెష్గా ఉంది డస్ట్బిన్, నేను తీసి పెట్టాను, అసలు ఒక మాట నేను ఏదో తెలియకుండా చేశాను సారీ అంటే అయిపోయేది. దానికి ఇంకా ఎక్కువ డ్రాగ్ చేసుకుంటుంది. అది కొంచెం నాకు నచ్చలేదు. అలాగే ఇంకా బయట నుంచి నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, సో ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళనే ఫాలో ఫాలో అవ్వు అన్నట్టుగా చెప్పింది. సో అది సీతకి నచ్చలేదు. అది ఎవరిష్టం, వాళ్ళు ఫాలో అవుతారు, ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వరు. అది అన్నట్టుగా అక్కడ రెండు కన్వర్జేషన్స్ అయితే చాలాసేపు జరిగాయి మనకు లైవ్లో కూడా. నేను నిన్న కూడా రివ్యూ చెప్పాను ప్రోమోస్ది, కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా వాచ్ చేయండి. సో నాకైతే సీతానే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇంకా ప్రేరణ ఇంకా ఒక్కసారే ఇంకా స్టాప్ అయిపోయింది, గమ్మున కూర్చుంది. కానీ పాయింట్ భలే మాట్లాడుతుంది సీత, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా తర్వాత మనకు విష్ణుప్రియ ఇంకా ఇంకా సోనియా కన్వర్జేషన్ చూడాలి. ఇంకా ఏమన్నానా అట్లనే ఈ అమ్మాయి సోనియా మన సీతని చేస్తుంది, అందులో కూడా పాయింట్స్ లేదు. మీ టీము, మీ క్లాన్ అంటది, క్లాన్ అంటే నువ్వంటే టీం అన్న నైనిక్ అనేసుకుంది. అట్లనే సీతాను కూడా అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావట్లేదు. అసలు సోనియా ఏమేమో అనేస్తుంది. సో ఆమె కొంచెం క్లారిటీగా మాట్లాడితే బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మాటకు లింక్ లేదు, అసలు దేనికి లింక్ లేకుండా మాట్లాడేస్తుంది. నాకైతే ఇంకా మన మెయిన్ పాయింట్లకు అయితే వెళ్దాము. విష్ణుప్రియ సోనియా టాపిక్ అండి. సో పాపం విష్ణుప్రియ నేను ఏదో పిల్ల బచ్చ జోకులు వేసుకునే దాన్ని నన్ను అడల్టరేట్ జోక్స్ అని అన్నావు. నేను ఒకవేళ నువ్వేమన్నా తప్పుగా అనుకుంటే కూడా సారీ అని చెప్పాను, అయినా కూడా నువ్వు మళ్ళీ అంత పెద్ద మాట అనేసావు, నాకు ఆ మాట నచ్చలేదు అన్నట్టుగా చెప్పేస్తుంది. అయినా నాకు సోనియా ఏమంటుందంటే నాకు నీతో ర్యాపో లేదు, 10 minutes కూడా నేను నీతో మాట్లాడను అన్నట్టుగా చెప్పి మొత్తం కట్ చేసేస్తుంది. అసలు నేను అన్నది తప్పు అని కానీ అంత పెద్ద మాట అనకుండా ఉండాల్సిందని అని కూడా అంటలేదు. ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది తను. నువ్వు బట్టలు కంఫర్టబుల్గా వేసుకోకుండా ఎవరి పక్కన పడితే వాళ్ళ పక్కన నిల్చుంటావు, వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, అది నీకు తెలియట్లేదు. ఎవరు అంటే అందరూ అంటుంది. అసలు ఆమె ఏమంటుంది, అసలు బిగ్ బాస్ అనే గేమ్ చూసిందా ఆమె ఎప్పుడైనా? బిగ్ బాస్లో అసలు ఎట్లా ఉంటారు, ఎట్లా వేసుకుంటారు అనేది ఆమెకు తెలీదా? అసలు ఏం మాట్లాడుతుంది, ఆమె హీరోయిన్ ఎట్లా అయింది, ఇట్లా బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చింది, ఆ మాటలేంది, ఎవరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, అందరూ అలాగే వేసుకుంటున్నారు. ఈమె పెద్ద ఏదో తోపులక్క, నువ్వు అట్లా వేసుకున్నావు, నువ్వు సగం బట్టలు వేసుకున్నావు అన్నట్టుగా చెప్తుంది. అది ఎంత దిగజారుడు మాటలు, ఎంత కంపు నోరు. నాకైతే అసలు ఆమె మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఎపిసోడ్ చూస్తుంటేనే. అసలు అంత మాటలా, అసలు ఏం ఒక మాటకు పొంతన లేకుండా మాట్లాడుతుంది. నువ్వు ఆ మాట ఎందుకు అన్నావంటే నీకు లీడర్షిప్ క్వాలిటీ లేదు, నీకు గేమ్ అంటే తెలియదు అంటది, సీత గేమ్ అంటే తెలియదు అంటది, నైనికనేమో నువ్వు చీఫ్గా ఉండి నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు అంటది. అసలు ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు. బిగ్ బాస్ అంటే అసలు ఈమెకు తెలుసా, అసలు బిగ్ బాస్ చూసిందా? టాస్క్ వైజ్ మాట్లాడాలి అంటది. టాస్కే, పర్సనల్కి కొంతమంది తీసుకుంటారు. నైనికాకి అన్నీ తెలుసు. కాకపోతే నైనిక సీతకు పర్మిషన్ ఇచ్చేసింది, వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, నీది నువ్వు డిఫెండ్ చేసుకో అనింది. ఆమెకు అట్లా మాట్లాడుతుంది. అసలు ఆమె ఏం గేమరో ఏమో, ఆమె ఆడేదే కరెక్ట్. ఆమె ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది తెలుసా? ఫస్ట్ ఆమెను సేవ్ చేశాడు చూడు బిగ్ బాస్, ఎందుకంటే ఇట్లాంటి రచ్చ లేపుతుందనే చేశాడు. ఎందుకంటే ఆమె సాటర్డే ఎపిసోడ్కి ముందు 1 day దిగాలుగా కూర్చుంది, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతానే. ఇక ఫస్ట్ సేవ్ అయ్యేసరికి ఇక ఆగట్లేదు, భూమి మీద లేవు ఆమె కాళ్ళు, ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇక నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా అనుకుంటుంది, లైక్ శోభా శెట్టి లాగా. సో శోభా శెట్టి కూడా అలాగే అనుకుంది, కానీ బయటకు వచ్చినాక ట్రోల్స్ అవన్నీ చూసి ఎట్లయిందో ఈమె కూడా
అట్లనే అయిపోతది. ఎందుకంటే ఇగ మన 'బిగ్ బాస్' ఏంటంటే బూస్ట్ ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కంటెంట్ క్రియేట్ అవ్వాలి, కాంట్రోవర్సీలు క్రియేట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను ఉంచుతాడు. సో, సోనియా అయితే నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్